ఇది మల్లన్న కథ యొక్క సంపూర్ణ రూపం. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవుడు మల్లన్న లేదా కేటాయన మల్లన్న గారి జనన చరిత్ర. భక్తులకు ఇచ్చిన ఆశీర్వాదాలు మరియు ఆయన చరిత్రకు సంబంధించిన విశేషాలతో కూడిన కథ. ఈ కథ భక్తి, త్యాగం మరియు ధర్మం పరిరక్షణకు ప్రతీకంగా నిలుస్తుంది. మల్లన్న గారు హిందూ ధర్మంలో శివుడికి ప్రతినిధిగా తెలంగాణలో ముఖ్యంగా వరంగల్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేవుడు. ఆయనకు పెద్దపల్లి జిల్లా కొమ్మాయిపల్లి గ్రామం సమీపంలోని ఓరిగుంట్ల వాగు వద్ద ఉన్న కొమ్మర సన్నిధి ప్రసిద్ధమైన పుణ్యస్థలం. ఆయనను స్థానికులు మల్లన్నగా, కేటాయన మల్లన్నగా పిలుస్తారు. ఈ కథలో ఆయన అవతారం, కథా నేపథ్యం, భక్తులకు చూపిన మార్గం అన్నీ ఉంటాయి. శివుడు ఓ అవతారం. అనాది కాలం నుండి ధర్మం పరిరక్షణ కోసం దేవతలు భూమిపై అవతరించేవారు. అలాంటి కాలంలో ఒకసారి భూమి మీద దుర్మార్గులు పెరిగిపోయారు. రాజులలో అన్యాయం, ధనికులలో అహంకారం, ప్రజలలో భయంభ్రాంతులు ఎక్కువయ్యాయి. అందరూ శివుడిని ప్రార్థించేవారు. ఓ బోలా శంకర, దయ చూపించు, మమ్మల్ని రక్షించు అని వేడుకునేవారు. ఆ వేళ శివుడు తన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి కేటాయ వంశంలో ఓ బాలుడిగా అవతరించారు. ఈ బాలుడు అంటేనే మన మల్లన్న గారు. మల్లన్న జన్మ కథ. తెలంగాణలోని ఓ చిన్న గ్రామమైన కొమ్మరాయిపల్లిలో కేటాయ వంశస్థులు నివసించేవారు. వాళ్లలో గంగయ్య అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతని భార్య పేరు కామాంబ. ఆ దంపతులు ఎన్నో సంవత్సరాలుగా సంతానానికి తాహతుగా శివుని ఆరాధించేవారు. వారి తపస్సుతో ప్రసన్నమైన శివుడు ఓ అర్ధరాత్రి వేళ, నీ ఇంటికి పుట్టబోయే బిడ్డను నేనే, అతను ఈ భూమిపై ధర్మాన్ని పరిరక్షించేందుకు అవతరించనున్నాడు అని వరం ఇచ్చాడు. కొద్ది కాలంలోనే కామాంబకు ఓ శిశువు పుట్టాడు. ఆ బిడ్డ చూపుతోనే శివకాంతి మెరిసిపోయేది. మల్లన్న అని పేరు కూడా పెట్టారు. చిన్నతనం నుంచే మల్లన్నలో మహాశక్తి కనిపించేది. తలసాని గంగమ్మ ఆలయంలో తల వంచి ఆరాధించే ఆయనకు అద్భుత బల ప్రదర్శన, జ్ఞానం ఉండేవి. ధర్మపరుడు, అన్యాయానికి కాస్త సహించేవాడు కాదు. ఆయన స్నేహితులు కుమ్మరి బొడ్డి, గంగారెడ్డి మరియు వీరన్నలు, వీళ్ళంతా కలిసి ప్రజల్ని దోచే, దేవాలయాలు కూల్చే దుర్మార్గులను ఖండించేవారు. మల్లన్న ధైర్యం చూసిన ప్రాంతపు రాజు జయపాల్కి అసహనం కలిగింది. అతను తన కుమార్తె వసంతరావును మల్లన్న ప్రేమించాడని ఖండించాడు. కానీ వసంతరావుకి మల్లన్న మీద అపార భక్తి, ప్రేమ ఉండేది. చివరికి ఆమె మల్లన్నను వదిలిపెట్టక తనను తాను త్యాగం చేసింది. అప్పుడు మల్లన్న ఆమెను జీవింపజేసి తన భార్యగా అంగీకరించాడు. అప్పుడు రాజు జయపాల్ ఇతర రాజులతో కలిసి మల్లన్న మీద దాడి చేశాడు. పెద్ద యుద్ధం జరిగింది. మల్లన్న తన శివత్వాన్ని చూపిస్తూ శివతాండవం చేసి వారందరినీ సంహరించాడు. కానీ అప్పటి నుంచి మల్లన్న ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోయి కొమ్మరాయిపల్లి వాగు ఒడ్డున ధ్యానం చేసేవాడు. అక్కడే ఆయనకు విశ్వరూప దర్శనం కలిగింది. శివుడే స్వరూపమైన ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాడని అందరూ నమ్మారు. మల్లన్న ఆలయ విఖ్యాతి. మల్లన్న గారి ఆలయం వాడపల్లి మల్లన్న గుడి, కొమ్మరాయిపల్లి గుట్ట మల్లన్న గుడి ఎంతో పవిత్రమైన స్థలం. ప్రజలు అక్కడ బండి ఊరేగింపులు, జాతరలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మాఘమాసంలో జరుపుకునే మల్లన్న జాతర చాలా గొప్పది. భక్తులకు బోధన. మల్లన్న కథ మనకు చెప్పేది ధర్మాన్ని పాటించు, అహంకారాన్ని వీడు, భక్తితో శివుని ఆరాధించు, బాధితులకు తోడుగా ఉండు, శక్తి ఉన్నవాడు సాధువుగా ఉండాలి. ఈ కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు,
ఇది తెలంగాణ ప్రజల ఆత్మ. ప్రతి ఏడాది లక్షల మంది మల్లన్న దర్శించుకొని ధర్మ మార్గంలో నడవాలని సంకల్పిస్తారు. మల్లన్న గారి ఆశీర్వాదంతో వాళ్ళ జీవితాలు సుఖంగా మారుతాయి. ఇది మల్లన్న గారి చరిత్ర. కామెంట్లో అందరూ జై మల్లన్న, హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.